హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై హమాస్ రాకెట్లతో విరుచుకుపడింది. కేవలం 20 నిమిషాల్లో 5,000కు పైగా రాకెట్లతో దాడి చేసింది. అంతేకాకుండా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్టుగా కాల్చి చంపారు. వందల మందిని బందీలుగా పెట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. ఇప్పటికే హమాస్ దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. మరోవైపు హమాస్ను తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయెల్ భారీ దాడులు చేస్తోంది. ముఖ్యంగా గాజా స్ట్రిప్లోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఐసిస్ను నలిపేసినట్లుగా హమాస్ని కూడా అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఇప్పటికే గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దిగ్బంధించింది. బందీలను విడిచిపెట్టే వరకు నీరు, కరెంట్, ఇంధనం రాదని తెగేసి చెప్పింది. గాజాలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 13 మంది ఇజ్రాయేలీ విదేశీ బందీలు చనిపోయినట్లుగా హమాస్ ప్రకటించింది. హమాస్ చెరలో 150 మంది వరకు బందీలు ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటి వరకు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1,500 మంది వరకు మరణించారు. మొత్తంగా మరణాల సంఖ్య 3,000ను దాటింది. అసలు ఈ యుద్ధం ఎందుకు? యుద్ధం జరగడానికి కారణాలు ఏంటి? ఆ రెండు దేశాల మధ్య అంత పగ ఎందుకు? ఈ యుద్ధం వల్ల మన భారత్కి ఏదైనా ముప్పు సంభవించనుందా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఉన్న గొడవ ఇప్పటిది కాదు, 1948 నుండి నడుస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో పరస్పర యుద్ధాలలో పాల్గొన్నారు. పాలస్తీనా అంటే గాజా మరియు వెస్ట్ బ్యాంక్. గాజాలో జనాభా ఎక్కువ, వెస్ట్ బ్యాంక్లో భూభాగం ఎక్కువ. ఈ రెండు ప్రాంతాలు ఇజ్రాయెల్కు రెండు వైపులా ఆనుకొని ఉంటాయి. వెస్ట్ బ్యాంక్ భూభాగం జెరూసలింకు ఆనుకొని ఉంటుంది. వెస్ట్ బ్యాంక్ను పాలస్తీనియన్ అథారిటీ అనే వర్గం పాలిస్తోంది. గాజాను హమాస్ అనే వర్గం పాలిస్తోంది. జెరూసలింలో యూదులు, ముస్లింలు వారి వారి ప్రాంతాలలో నివసిస్తున్నారు. హమాస్ పూర్తి పేరు హర్కత్ అల్ ముకావమా అల్ ఇస్లామియా. పాలస్తీనాలో ఇదొకటి. రెండు రాజకీయ పక్షాల్లో 1987లో వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరూసలింలో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో మొదటి తిరుగుబాటు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం జరిగింది. ఆ సమయంలోనే హమాస్ ఏర్పాటైంది. షేక్ అహ్మద్ యాసిన్ దీన్ని నెలకొల్పారు. ఇది ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకు రాజకీయ అనుబంధ విభాగంగా ఉండేది. 1988లో హమాస్ తన చార్టర్ను ప్రచురించింది. ఇజ్రాయెల్ను నాశనం చేయాలని, ఒకప్పటి పాలస్తీనాను పునరుద్ధరించి ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అందులో ప్రకటించింది. ఈసారి జరిగిన దాడుల యొక్క కారణాలకు వస్తే, మే 6న ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు 6 ముస్లిం పాలస్తీనియన్ కుటుంబాలను షేక్ జరా అనే ప్రాంతం నుండి ఖాళీ చేయించమని ఆదేశాలు జారీ చేయబోతోంది అన్న కారణంతో నిరసనలకు దిగారు. 7వ తేదీన ముస్లిం నిరసనకారులు తమ మీద రాళ్లు రువ్వారన్న కారణంతో యూదు పోలీసులు అల్ అక్సా అనే మసీదులోకి చొరబడి రబ్బర్ బుల్లెట్లు, టేర్ గ్యాస్లు వాడారు. 10వ తేదీ మధ్యాహ్నం జెరూసలింలో ముస్లింలపై జరుగుతున్న దాళ్లను ఆపకపోతే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని గాజాకు చెందిన హమాస్ వర్గం ఇజ్రాయెల్ను హెచ్చరించింది. 10వ తేదీ సాయంత్రం 6 నుండి హమాస్ వర్గం ఇజ్రాయెల్ భూభాగంపైకి క్షిపణులను ప్రయోగించటం మొదలుపెట్టింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజా భూభాగంపైకి వైమానిక దాడులకు దిగింది. 11 రోజుల తర్వాత అంటే 21వ తేదీన ఇరుపక్షాలు యుద్ధ విరమణకు అంగీకరించాయి. ఈ సమయంలో 2,056 పాలస్తీనియన్ ముస్లింలు, 13 ఇజ్రాయేలీ యూదులు మరణించారు. 1993లో పాలస్తీనా నేత యాసర్ అరాఫత్, అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజాక్ రాబిన్ మధ్య ఓస్లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం వెస్ట్ బ్యాంక్, గాజాలో పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో పరిమిత స్వయం పాలన ప్రభుత్వం ఏర్పడింది. దీన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందాన్ని నిరసిస్తూ హింసకు దిగింది. అదే ఏడాది ఏప్రిల్లో తొలిసారి ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అది మొదలు అనేక దాడులకు దిగింది. ఇదో విదేశీ ఉగ్రవాద సంస్థ అంటూ అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ప్రకటించాయి. గాజాలో హమాస్ బలంగా ఉంది. 2000 నుంచి ఆ ప్రాంతంలో పరిపాలన సాగిస్తోంది. ప్రస్తుతం హమాస్ కి ఇస్మాయిల్ హనియా రాజకీయ అధిపతిగా ఉన్నారు. ఆయన 2020 నుంచి బతార్ దోహా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. హమాస్ వ్యవస్థాపకుడు యాసిన్ ను 2004లో ఇజ్రాయెల్ బలగాలు చంపేశాయి. హమాస్ ఆయుధాల్లో ప్రధానమైనవి. నేల నుంచి నేల మీద లక్ష్యాల పైకి ప్రయోగించే సామర్థ్యం ఉన్న రాకెట్లు లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించేలా స్వీయ మార్గనిర్దేశం వీటికి ఉంది.
ఉండదు. అయినా వాటిని పెద్ద సంఖ్యలో ప్రయోగించడం ద్వారా ఇజ్రాయెల్కు చికాకు పెడుతుంది. వీటి సామర్థ్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. మోర్బార్లతోనూ దాడులకు దిగుతోంది. మండే స్వభావం గల పరికరాలతో కూడిన బెలూన్లను ఇజ్రాయెల్ పైకి వదులుతుంది. వీటి వల్ల మంటలు చెలరేగి భారీగా నష్టం వాటిల్లుతోంది. హమాస్కు ప్రస్తుతం 30,000 మంది మిలిటెంట్లు, 100 మంది నేవల్ కమాండోలు ఉన్నారు. ఇరాన్, సిరియా సాయంతో గాజాలో ఒక రహస్య ఆయుధ సరఫరా వ్యవస్థను హమాస్ ఏర్పాటు చేసుకుంది. ఈ మార్గంలో దీర్ఘశ్రేణి రాకెట్లు, పేలుడు పదార్థాలు, యంత్రాలు సరిహద్దు గుండా గాజాలోకి వస్తుంటాయి. తొలుత ఇవి ఇరాన్ నుంచి వివిధ మార్గాల్లో సైనాయ్ ద్వీపకల్పం చేరుకుంటాయి. అక్కడి నుంచి వాటిని సొరంగాల గుండా గాజా చేర్చుకుంటారు. 2013 ఈజిప్టులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అల్సీసీ హమాస్ పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. ఆయుధాల్లో కొన్ని గాజాలోని సంచార కర్మాగారాల్లో తయారవుతున్నాయి. వీటికి ఇరాన్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం అందుతోంది. ఈ రాకెట్లకు ఇంధనాన్ని, ఎరువులు, పంచదార పాకం వంటి వాటితో తయారు చేస్తుంటారు. హమాస్ ఆయుధ కర్మాగారాలు గాజాలో పౌరుల ఆవాసాలకు దగ్గరగా ఉంటున్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకోవడం ఇజ్రాయెల్కు కష్టం అవుతోంది. తాజా నివేదికల ప్రకారం ఇప్పటి వరకు 2 దేశాల వైపులా సుమారు 2,300 మంది మరణించారని తెలుస్తోంది. దాదాపు 7,500 మంది గాయపడ్డారు. లక్షలాది మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర పోరు కొనసాగుతుండడంతో ఇజ్రాయెల్లోని టెక్ కంపెనీలు ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్కు ఏటా ఐటీ రంగం ద్వారా 14% ఆదాయం లభిస్తోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది అత్యంత కీలకం. ప్రస్తుతం ఇజ్రాయెల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, విప్రో, TCS సహా 500కు పైగా అంతర్జాతీయ ఐటీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో మొత్తంగా సుమారు 1,00,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు ఇతర దేశాలకు చెందిన పలు కీలక ప్రాజెక్టులను ఇజ్రాయెల్లోని ఐటీ సంస్థలు చేపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో కంపెనీ నిర్వహణ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో ఆయా కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్టును భారత్ సహా యూరప్లోని దేశాలకు తరలించాలని నిర్ణయించాయి. ఇప్పటికే పలు కంపెనీలు దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఐటీ కంపెనీలో పనిచేస్తున్న కొందరు ఇజ్రాయేలీలు సైన్యంలో విధులు నిర్వహించేందుకు వెళ్లడంతో మానవ వనరుల కొరత వెంటాడుతోంది. దీంతో ప్రాజెక్టులను ఇతర దేశాల్లో ఉన్న కంపెనీ ఉద్యోగులతో పూర్తి చేయాలని భావిస్తున్నాయి. అయితే వీటిలో ఎక్కువ శాతం కంపెనీలు భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయని ఐటీ వర్గాలు తెలిపాయి. అవసరమైన మేర నైపుణ్యం కలిగిన మానవ వనరులు భారత్లో అందుబాటులోకి ఉన్నాయని అధిక శాతం కంపెనీలు భావిస్తుండటం ఇందుకు ప్రధాన కారణం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.